గుడ్ మార్నింగ్ ఆల్. 2025లో కొంచెం నేను కొన్ని రెజల్యూషన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అందులో మెయిన్‌గా వచ్చేసి ఫిట్‌నెస్. సో, మీ అందరికీ తెలుసు కదా! నాకు థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఉంది. సో, దాన్ని క్యూర్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. సో, ఇలా కొన్ని రెజల్యూషన్స్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఈరోజైతే నేను వెయిట్ లాస్ కోసం అయితే ఒజీవా వాళ్ళవి ప్రోటీన్ షేక్ అండ్ పీసీఓఎస్‌కి సంబంధించిన ఒక పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు నేను చేస్తున్న వర్కౌట్స్ చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను. సో, మార్నింగే లేచి కొంచెం చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తే ఆ రోజంతా కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుందనమాట. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు కూడా ఇప్పటి వరకు తెలీదు. పీసీఓఎస్ ఉంటే మాత్రం మనం హై జంపింగ్ వర్కౌట్స్ కానీ, లేకపోతే బాడీని స్ట్రెచ్ చేసే వర్కౌట్స్ కానీ అస్సలు చేయకూడదు. చాలా సింపుల్ వర్కౌట్సు అండ్ కొంచెం చిన్న చిన్న వెయిట్ వర్కౌట్లు ఉంటాయి కదా! సో, అలాంటివైతే మనకి బాగా హెల్ప్ అవుతాయంట. సో, దీంతో పాటు నేను ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తున్నాను. సో, నేను ఒకసారి ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యాననమాట పెళ్ళికి ముందు. సో, దాన్ని బట్టి నాకు కొంచెం కొన్ని టిప్స్ కొన్ని నేనప్పుడు ఫాలో అయినయన్నీ రీఫాలో అవుతున్నాను. అండ్ అప్పుడు కూడా నేను ఫేస్‌కి వర్కౌట్ చేశాను. పక్కనే పిక్చర్ ఏస్తాను చూడండి. మంచి ఫేస్ షేప్ అయితే బాగా వస్తుంది. జా లైన్ కూడా చాలా బావుంటుంది. అండ్ మార్నింగే అయితే నేను ఇట్లా వర్కౌట్ అయిపోయాక మెంతులు నీళ్ళు తాగుతున్నాననమాట. సో, ఇవి తాగితే ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాపర్‌గా ఉంటది. సో, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకేంటంటే మెయిన్‌గా గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారు అని చెప్తున్నారు. సో, దానికోసం మనం కొంచెం మెయింటైన్ చేయాలి అనంటే సో, ఇవి చూసుకోవాలి. దీంతో పాటు మనం స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి. అది కూడా నేను సైడ్ బై సైడ్ చూపిస్తాను. ఫుల్ లెంగ్త్ వీడియోస్ చేస్తాను. ఇవి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకొని పెట్టుకున్నాననమాట. సో, నెక్స్ట్ వీడియోలో నేను ప్రాపర్‌గా ఒక డే ఫుల్ రొటీన్ అనేది చూపిస్తాను. అది మాక్సిమం జనవరి 3న పోస్ట్ చేస్తాను నేను. అసల ఈ డ్రింక్స్ నేనెట్లా తీసుకుంటున్నాను, ఒజీవా వాళ్ళవి ప్రోటీన్ షేక్ ఎట్లా తీసుకుంటున్నాను, పీసీఓఎస్ ఎట్లా తీసుకోవాలి, పీసీఓఎస్ పౌడర్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. మీరు కొంచెం నన్ను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ కూడా కొంచెం థిన్ అయ్యింది. అండ్ కొంచెం వెయిట్ కొంచెం తగ్గినట్టుగా నాకు అనిపిస్తుందనమాట. సో, బట్ జనవరి 3 నుంచి మనమైతే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్‌న సెలబ్రేషన్ ఉంటది. హాయ్! హలో సెకండ్ అండి. షూట్ అందరూ చేస్తాను. ఎలా అది ఉన్నారు? మీకు 3కి బాగున్నారా? రిలీజ్ నేనైతే అవుతది. చాలా బాగున్నాను. సో, మన టాపిక్ వచ్చేసి ఈరోజు థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఉంది కదా నాకు. సో, దానికి రిలేటెడ్‌గా నేను మీకు ఈరోజు నేను వాడుతున్న ప్రొడక్ట్స్ ఏంటి, నేను వాడుతున్న డైట్ ప్లాన్ ఏంటి, సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 కేజెస్ ఉన్నాననుకోండి. పర్ డే మనకి 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో, ఒక ఎగ్‌లో 6 గ్రామ్స్ ఉంటది. లేదంటే 6 గ్రామ్స్ ఉంటది. అంటే మనం 80 గ్రామ్స్ అవ్వాలంటే ఎన్ని ఎగ్స్ తినాలి? అన్ని ఎగ్స్ తినగలమా? తినలేం కదా! విడిగా ఫుడ్‌లో చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నేనైతే ఒజీవా వాళ్ళ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటున్నాననమాట. ఇదేంటంటే లైక్ డైలీ ఇంటేక్ చాక్లేట్ ఫ్లేవర్ అన్నమాట. సో, మనకి ఒక డేకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా దీని నుంచి వస్తది. ఇది నేను 2 డేస్ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ పీసీఓఎస్‌కి ఒజీవా వాళ్ళది ఒకటి ప్రొడక్ట్ వచ్చింది. నేను పెళ్ళికి ముందు ఒజీవా వాళ్ళది కొల్లజెన్ బిల్డర్ అని స్కిన్‌కి బాగా హెల్ప్ అయ్యేది ఒక బాటిల్ వాడాను. నాకు బాగా అనిపించిందనమాట. సో, తర్వాత ఇప్పుడు కూడా నాకు ఇవన్నీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు పీసీఓఎస్‌కి. సో, పీసీఓఎస్ పౌడర్ కూడా నేను వాడాలి అని అనుకుంటున్నాను. చూద్దాము. ఎందుకంటే వాళ్ళు చెప్పేదేంటంటే ఇది వాడితే ఎంత డిలేడ్ పీరియడ్స్ అయినా సరే మనకి 1 వీక్‌లో, 10 డేస్‌లో, 15 డేస్‌లో, 1 మంత్‌లో అట్లా వచ్చేస్తుంది అని చెప్పారు. నాకు 2½ మంత్స్ నుంచి డిలేడ్‌గా ఉందన్నమాట. బట్ ఇది తాగిన ఈవినింగ్‌కే వచ్చేసింది. అయితే నేను షాక్ అయ్యాను. లైక్ దీనివల్ల వచ్చిందా? లేదంటే నేను అంతకు ముందు నుంచే హెల్తీ ఫుడ్ తింటున్నాను కదా! దాని వల్ల వచ్చిందా అనేదైతే నాకు క్లారిటీ లేదన్నమాట. సో, దాని మీద నేను ఒక క్లియర్ కట్ క్లారిటీ నెక్స్ట్ మంత్ సేమ్ టైమ్‌కి వస్తేనే నేను ఇవ్వగలుగుతాను. అప్పటి వరకు అయితే నాకు తెలీదు. బట్ రోజు నేను ఇదైతే సప్లిమెంట్ తీసుకుంటాను. ఎందుకంటే పీసీఓఎస్‌ని రివర్స్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే లైక్ ఈ ఈ పీసీఓఎస్ పౌడర్ లేదంటే ఈ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా! వీటన్నిటిని తీసుకుంటం వల్ల ఒక 4 మంత్స్‌లో 15-20 కేజెస్ ఆఫ్ వెయిట్ లూజ్ అవుతామని చెప్తున్నారు. సో, అంటే ఒక 30 మినిట్స్, ఒక 50 మినిట్స్ వాక్ చేయాలి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే వాళ్ళే డైట్ ప్లాన్ కూడా ఇస్తారు. ఇదొచ్చాక దీని మీద ఒక నంబర్ ఉంటది. దాని మీద గనుక మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు
న్యూట్రిషన్‌తో మీరు చార్ట్ చేయొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ మెన్షన్ చేస్తే వాళ్ళే మీకొక డైట్ ప్లాన్ ఇస్తారు. సో, అలాగా నాకొక డైట్ ప్లాన్ ఇచ్చారనమాట. సో, డైట్ ప్లాన్ ఇక్కడ పక్కన వేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికన్నా ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. అంటే అది నాకు థైరాయిడ్, పీసీఓఎస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కస్టమైజ్ చేసిచ్చిన డైట్ ప్లాన్ అనమాట. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ కనుక మీరు తీసుకుంటే మీరు ఆహ్, మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేస్తే వాళ్ళు దానికి తగినట్టు మీకు కస్టమైజ్ చేసైతే ఇస్తారు. బట్ డైట్ ప్లాన్‌లో మీరు ఫుడ్ ఎలా వండుకోవాలో తెలియటం లేదు అని అనుకుంటే మాత్రం మీరు నా రెసిపీస్ చూడొచ్చు. అండ్ నాకు కొంచెం ఎక్కువ టైం అడ్జస్ట్ అవ్వట్లేదనమాట. ఆహ్, వెయిట్ లాస్ వీడియోస్ ప్లస్ నార్మల్ వీడియోస్ 2 మేనేజ్ చేయడానికి. సో, వీక్లీ 2 ఆర్ 3 వీడియోస్ వచ్చేటట్టు నేనైతే చూసుకుంటాను. సో, మీరేంటంటే ఫుడ్డే కాబట్టి అందరికీ వచ్చిందే కాబట్టి ఇంట్లో వండుకోవచ్చు. ఏదన్నా ఇంకా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా కావాలి, లేదక్కా నేను ఈ ప్రొడక్ట్స్ వాడను, నేను మీకు ఇచ్చిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నానంటే, నేను ఇమేజ్ ఏసాను కదా! దాన్ని తీసుకొని మీరు నోట్ అయితే చేసుకోవచ్చు. దానికి రిలేటెడే మీరు ఫుడ్ అయితే వండుకొని తినొచ్చు. అండ్ మోటివేషన్ కోసం మీరు నా వీడియోస్ అయితే చూస్తూ ఉండొచ్చనమాట. సో, నేను కంపల్సరీ ఇంకిప్పటి నుంచి మినిమమ్ 2 వీడియోస్ అయినా 1 వీక్‌కి రిలీజ్ చేస్తాను కంపల్సరీ. వాట్ ఐయామ్ ఈటింగ్ ఇన్ ఎ డే అని చెప్పి విత్ రెసిపీస్‌తో సహా. సో, నేను తినే రెసిపీస్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనం హడావిడిగా చాలా ఫ్యాన్సీ రెసిపీస్ తినేసి తర్వాత జీవితం మొత్తం తగ్గిపోయాక మళ్ళీ నార్మల్‌లోకొచ్చామంటే మళ్ళీ నార్మలే అయిపోతుందనమాట. సో, స్లోగా లూజ్ అయితే చాలా వరకు సస్టైన్ ఉంటది. ఫాస్ట్‌గా వెయిట్ లూజ్ అయ్యామనుకోండి, అలాగే ఫాస్ట్‌గానే వచ్చేస్తుందనమాట. సో, అది గుర్తుపెట్టుకొని మనం దానికి తగినట్టు చేయాలి. దీంతో పాటు ఎక్సర్‌సైజెస్ చేయాలనమాట. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.